నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వామి గారు. సార్, ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ దూకుడు పెంచింది. ఇప్పుడు రాజ్ కస్టడీ గారిని అరెస్టు చేశారు. అలానే కారుమూరి నాగేశ్వరరావు గారిని కూడా అరెస్టు చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు వరకు అయితే అరెస్టు చేసేసారంటూ కూడా వార్తలు వచ్చాయి కూడా. బట్ ఆయన వీడియో రిలీజ్ చేశారు, అరెస్ట్ ఏం చేయలేదు అంటూ. ఏంటి దూకుడు పెంచిందా? అంటే ఒకటి, ఇంతకుముందు ఈ కసిరెడ్డి గారిని బహుశా ఏమని అనుకుంటాను, సిట్ ఆంధ్రప్రదేశ్ కూడా అరెస్ట్ చేసింది. చాలా ఎక్కువ కాలం పాటే వారు జైల్లో ఉన్నారు. కొంత మనీ దొరికిందని రకరకాల ప్రచారం జరిగాయి. ఆ కోణంలో ఈడీ కూడా అప్పుడే కంప్లైంట్స్ వెళ్ళినట్టున్నాయి. ఏదైనప్పటికీ కూడా వారిని ప్రజెంట్ ఈడీ ఆర్థిక కోణంలో వారు మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన అంశాలపైన వాళ్ళు దృష్టి పెట్టచ్చు. ఏదైనా వారు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ కాకపోయినా ఈడీ కూడా దర్యాప్తు సంస్థే కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ కావడం వల్ల ఇంకా రకరకాల చర్చలకు ఇంకా నెక్స్ట్ ఎవరు, ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళపైన చర్చ కన్నా నెక్స్ట్ ఎవరిపైన ఎక్కువ చర్చ. నెక్స్ట్ ఎవరు, ఆ నెక్స్ట్ ఎవరు, అల్టిమేట్ గా ఆయనైనా ఆడ వరకు ఆగుతారు. ఇప్పుడు సిట్లో ఎక్కడి వరకు ఆగారు వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈడీ వచ్చింది కాబట్టి ఇంకా అయిపోయింది. ఇంకా ఈడీ వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ జగన్ గారు ఇంకా లెక్కలేస్తుంటారు రేపటి నుంచి. ఏమవుతుందని చూడాలి. బస్ వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో మనకు తెలియదు. బట్ ఒక రాజకీయ చర్చకి మాత్రం ఇది దారి తీస్తుంది. అంటే ఇప్పటి వరకు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు, అలా జరగడానికి ఆస్కారం లేదు అని ఒకవైపు నుంచి బలంగానే వినిపిస్తోంది. మరోపక్క ఈ అరెస్టులు కావచ్చు, విచారణలు కావచ్చు అంతే వేగవంతంగా జరుగుతున్నాయి. పొంతన కుదరడం లేదు అధికారులకి, రాజకీయ నాయకులు చెబుతున్న మాటలకు. విచారణ చేయడానికి ఆధారాలకు మరి అంత అవసరం లేదు. అంటే 100% ఆధారాలు ఉండాల్సిన అవసరం లేదు. అనుమానమే ఒక ఆధారం. విచారణ అర్థం ఏంటి, మీ మీద నాకు ఈ కేసులో మిమ్మల్ని విచారిస్తే సరైన సమాచారం దొరుకుతుంది అనే ఒక అంచనా ఉండి దానికి తగిన ఆధారాలు ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, నన్ను అరెస్ట్ చేయొచ్చు. తప్పు చేస్తే కాదు, మన్నైనా మిమ్మల్ని అయినా వీళ్ళని కానీ విచారణకు పిలిస్తే అదనపు సమాచారం దొరుకుతున్న వాళ్ళు కూడా చేయొచ్చు, వాళ్ళు కూడా తప్పు చేసి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ బయట ఉంటే సరైన రాదు కాబట్టి కొన్ని రోజులు లోపల పెట్టాలి. మీకు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అక్కడ జడ్జి గారు అడిగారు కదా, మీ మీద ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళే తప్ప తప్పు చేసిన వాళ్ళు కాదు సార్ అని చెప్పింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి, వారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన తీవ్రంగా ఆవేదన చెందినప్పుడు జడ్జి గారి ప్లేస్ లో ఉన్నవారు చెప్పింది, జిల్లా జడ్జి గారి ప్లేస్ లో ఉన్నామని చెప్పింది, మీరు తప్పు చేసినట్టు కాదు, విచారణ ఎదుర్కొంటున్నారు, మీరు స్వేచ్ఛగా మీ అభిప్రాయాలు చెప్పొచ్చు, ఇప్పుడు జడ్జి పరిధిలో ఉన్నారు, మీరు శిక్ష పరిధిలో కాదు అని కూడా చెప్పారు. కాబట్టి అరెస్ట్ చేసిన ఇవన్నీ కూడా తప్పు చేసినట్టు కాదు, విచారణ సంస్థ దృష్టిలో వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు ఉండొచ్చు అంటే. కాబట్టి ఈ దశలో తప్పు ఒప్పులు నిర్ధారించి కోర్టు, ఇప్పుడు జరుగుతున్న విచారణ అంతా కోర్టు పరిధిలో కాదు, విచారణ సంస్థ పరిధిలో. విచారణ సంస్థ పరిధిలో ఇచ్చే తీర్పులు, వాళ్ళు ఇచ్చే నిర్ణయాలు ఫైనల్ కాదు. మళ్ళీ వాటన్నిటిని కోర్టులో ఆర్గ్యుమెంట్లు చేయాలి, వాద ప్రతివాదాలను మళ్ళీ కోర్టు కన్విన్స్ కావాలి. కోర్టు ఆదేశిస్తే అప్పుడు తప్పు చేసినట్టు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళే కాబట్టి కేసులో ఉందా లేదా, సారం ఉందా లేదా, దాంట్లో తప్పు జరిగిందా లేదా అనే నిర్ధారణ ఎవరి వాదనలు వాళ్ళవే. రేపు కోర్టులో జరిగే వాదనలు తీర్పే ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది అంటారు? నెక్స్ట్ అంతిమ లక్ష్యం ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారే. అట్లీస్ట్ విచారణ వరకు నన్నా పిలవాలనో ఏదన్నా చేయాలని చాలా ఆతృతగా ఉన్నారు. బట్ ఎందుకన్నా ఆ ఒక్క పని తప్ప మిగతా పనులన్నీ అవుతున్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారో అది. విచారణ పిలవడానికి పెద్ద ఇబ్బంది లేదు. జగన్ గారికి ఈజీగా నోటీస్ ఇవ్వచ్చు, పిలవచ్చు. విచారణ అనేది ఏంటి, మీ దగ్గర కొంత సమాచారం కావాలి, ఇవ్వండి అని. విచారణ అనేది తప్పు చేసినట్టు కూడా కాదు, సమాచారం ఉంటే కూడా పిలవచ్చు. కాబట్టి జగన్ గారిని విచారించడం అంటే ఇంకా అరెస్టు ఆ స్థాయి ప్రచారంకి వస్తుంది కాబట్టి పొలిటికల్ టర్న్ అయిపోతుంది. జగన్ గారు ఒక పర్సనాలిటీ కాబట్టి జగన్ గారికి విచారణకు నోటీస్ ఇచ్చిన అది ఒక పొలిటికల్ వ్యూ తీసుకునేస్తుంది. రాజకీయ పార్టీ అధికారులు ఉండే రెండు చూస్తారు, సాంకేతిక అంశాలు చూస్తారు, రాజకీయ అంశాలు చూస్తారు. మిగతా ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళని వేరు, జగన్ గారిని విచారించడం వేరు. జగన్ గారిని ఇస్తారంటే ఆయనకున్న ప్రజాబలం, ప్రజాదరణ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు విచారిస్తే దాని పర్యావసనం సొసైటీ మీద ఎలా ఉంటాయి అన్ని కూడా, ఇవన్నీ అధికారికంగా చెప్పరు, ఇవన్నీ కూడా లెక్కలేసుకుంటారు. కాబట్టి జగన్ గారి అరెస్ట్ అంటున్నా, కనీసం విచారించాలన్నా కూడా అనేక లెక్కల మీద ఆధారపడుతుంది. ఆ లెక్కలనే వాళ్ళు వేసుకుంటుంటారు అనుకుంటున్నాను. అయితే జగన్ గారు వాళ్ళ అల్టిమేట్ లక్ష్యం అంటే మొన్న కూడా మనం ప్రధాన వార్తాపత్రికలో చూసాం, అంతిమ లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు వేస్తోందా అంటూ అంతిమ లక్ష్యం వైపుగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. వాళ్ళ ఉద్దేశం ఏంటనేది బయటపడిపోతుంది కదండి. ఈ రోజు బయటపడదు ఎందుకు, మీకు కేసు ప్రారంభంగానే జగన్ అరెస్ట్ చేసినారు.
ఇప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేయని రోజే ఉంది, ఈ మధ్య తగ్గింది కానీ మరి బోరు కొడతా ఉంది, తగ్గించేసినారు. అందులో దాదాపు డిసెంబర్ వరకు రోజు అరెస్టులు, రోజు కేసులు, రోజు విచారణలు, రోజు శిక్షలు జగన్ గారు కేసేది వాళ్ళు. కాబట్టి ఆ లక్ష్యం జగన్ గారే. ఇప్పుడు కూడా ఆయన్ని విచారణ పిలవకుండా రోజు ఆయన్ని విమర్శిస్తున్నారుగా. ఇప్పుడు కసిరెడ్డిని వీడియోలో అనుకో, నెక్స్ట్ జగన్ అంటారు. అది కూడా నిందలేసినట్టే కదా. విచారణ నోటీస్ ఇప్పినా కసిరెడ్డి జగన్ గారి పేరు చెప్పేసినాడు, ఇంకా తీసుకెళ్లిపోతారు. ఏపీ సిటీకి అయితే చెప్పలేదు కానీ ఈడీ పవర్ఫుల్ కాబట్టి చెప్పినాడు అని రాస్తారు రేపటి నుంచి. ఇంకా ఆ తర్వాత వరుసగా ఆ రోజు ఎట్టేస్తారో వాళ్ళ పేర్లని చెప్తారు. వాళ్ళందరూ పోయి జగన్ పేరు చెప్తారు. అయితే ఇంకా వాళ్ళ పేర్లు అవసరం లేదు, వాళ్ళ దగ్గర సమాచారం ఉంది, కసిరెడ్డి ఇచ్చిన సమాచారంతో నెక్స్ట్ జగన్ గారే అంటారు. కాబట్టి జగన్ గారికి విచారణకు నోటీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా, తప్పు జరిగినా చెప్పకపోయినా రోజు మాత్రం జగన్ గారి పైన నిందలేయడం అనేది ఇది కొత్త ఏం కాదు. అంటే ఆయన నిజంగా ఆయన పాత్ర ఉందా లేదా ఏముందనేది ఆ ఊపి చర్చ లేదు. ముఖ్యమంత్రి వీళ్ళందరూ కలిసి ఆయన పక్కన వాళ్ళందరూ తప్పు చేసినట్టు ఆయన కూడా తప్పు చేస్తుంటాడు. ఇట్లాంటి మాటలే తప్ప ఆధారాలతో కూడుకున్న అంశాలు ఏమో వాళ్ళేం చెప్పట్లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఇట్లాంటివి జరిగేదానికి ఏముందో కూడా చెప్పట్లేదు. ఓకే, సో ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు అరెస్ట్ అంటూ వచ్చిన వార్తలకి ఆయన చెప్పారు అది కాదు, చేయలేదు అని. అండ్ మరోపక్క కసిరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఈడీకి సంబంధించి అంటే తను అనుకున్నప్పుడు లేకపోతే ఒక రకంగా చెప్పండి ఈ కేసుకు సంబంధించి కాస్త అలర్ట్గానే ఉన్నారు. ఏం జరగబోతుంది అంటారు? ఎప్పటికి దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది? రాజకీయ కేసులకి ఎప్పుడు ఇప్పుడు సిబిఐ కేసు 16 నెలలు జగన్ గారిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 16 సంవత్సరాలు. ఇంతవరకు సిబిఐ కోర్టు పరిధి దాటలేదు. సిబిఐ కోర్టు అయిపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణ హైకోర్టు, తర్వాత సుప్రీం కోర్టు వరకు పోవచ్చు. ఇంతవరకు సిబిఐ ప్రాథమిక కోర్టులోనే అది ఏమి తేల 16 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి పొలిటికల్ కేసులు ఎప్పుడు తేలుతాయో ఏమో ఎవరికి అర్థం కాదు. కరప్షన్, ఇది మన డబ్బులు అంటారు. డబ్బులు టెక్నికల్ నిరూపించారు. రాజకీయంగా ఆడపలానా స్వర్ణ గారు సంతకం పెట్టారు కాబట్టి ఇక్కడ పురుషోత్తం లబ్ధి చేయకూడదు చెప్పడానికి బాగుంటుంది. దానికి బ్యాంకింగ్ పద్ధతిలోనో ఆన్లైన్ పద్ధతిలోనో ట్రాన్సాక్షన్ పద్ధతి నిరూపించాలి కదా. మీకు నేను డబ్బులు ఇచ్చటం, మీరు నాకు డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి కూడా ఉండొచ్చు. బట్ ఎట్లా నిరూపిస్తారు? కాబట్టి ఇక్కడ నిరూపించుకునేసరికి వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంతోపాటు రాజకీయ పరిణామాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు అన్ని జగన్ గారి చుట్టూ నడుస్తున్నాయి కేసులని. జగన్ గారి కేసు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి చుట్టూ నడిచాయి. ఇప్పుడు చంద్రబాబు గారి చుట్టూ నడిచే కేసులని ఏమైనా తెలియదు. రేపు జగన్ గారు మళ్ళీ అధికారానికి వస్తే ఆ కేసులు ముందుకు వస్తాయి, ఈ కేసులు పక్కకు పోతాయి. కానీ ఇది కూడా ఒక కారణం ఆలస్యంగా. కాబట్టి ఎప్పటికి ముగిస్తారనేది అది అంతులేని ప్రశ్న. తెలుగు డైరీసీలలాగా నడుస్తూనే ఉంటుంది. బట్ రాజకీయ చర్చ రచ్చ నడుస్తూనే ఉంటుంది. మీరు అన్నట్టు కారుమూరి నాగేశ్వరరావు గారి సంగతి ఏంటి? ఇప్పుడు గతంలో ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ సిట్ అరెస్ట్ చేసింది కదా చాలా మంది రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయబోతారని చెప్తారు రేపటి నుంచి. చేస్తారో మనకు తెలియదు, అంటే ఎవరికి ఏమవుతుందో తెలియదు. కానీ మొత్తం మీద మరోసారి ఈడీ కేంద్రంగా ఇంకా బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయిందా? నిజానికి బీజేపీకి డైరెక్ట్ గా పార్టీకి సంబంధం ఉండకపోయినా కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి చంద్రబాబు మొన్న నాగేశ్వరరావు గారు చెప్పారు కదా, కె నాగేశ్వర గారు పవన్ కళ్యాణ్ వాళ్ళంతా హోంమంత్రితో మాట్లాడినారు అని. ఇక రేపటి నుంచి అది కూడా కథ అల్లుతారు. ఆ నాగేశ్వర గారు ఇండోళ్ళు నాగేశ్వరం తిట్టిన వాళ్ళే బహుశా వాళ్ళు పనిచేస్తాను పవన్ కళ్యాణ్ రాయబారం అని చెప్పినా రేపటి నుంచి చెప్తారు. చూద్దాం ఏం చేస్తాం. కానీ మొత్తం మీద రాజకీయ రచ్చ కొనసాగుతుంది. కానీ అంటే వాళ్ళ అంతిమ లక్ష్యం నెరవేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అట్లీస్ట్ విచారణ వరకునన్నా జగన్మోహన్ రెడ్డి గారిని పిలవడానికి దారి ఏమైనా ఉందా వాళ్ళకు? మనకు వాళ్ళు ఇప్పుడు బహిరంగంగా వాళ్ళు చెప్తున్న మాటలు బట్టి చెప్తున్నా. సిట్ ఏమో బహిరంగ ఏం చెప్పట్లేదు, ఈడీ ఏమి చెప్పట్లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు ఏదైతే ఉత్సాహంగా మాట్లాడుతున్నారో ఇదిగో జగన్ అరెస్టు, అదిగో జగన్ అరెస్ట్ అని, వాళ్ళు చెప్తున్న మాటలు, వాళ్ళు చెప్తున్న కారణాలు, వాళ్ళు చెప్తున్న ఆధారాలు చూస్తే జగన్ గారికి నోటీసు కూడా ఇవ్వలేదు. వాళ్ళు చెప్తున్న మాటల ప్రకారం చెప్తున్నారు. మనకేం సమాచారం లేదు, సిట్ ఎక్కడ చెప్పలేదు కూడా మనకు తెలియదు ఏం జరుగుతుందో. వాళ్ళు చెప్తున్న ప్రధాన అలిగేషన్స్ ఏంటి? కల్తీ మద్యం అమ్మినారు, కల్తీ బ్రాండ్స్ అమ్మినారు ఏదో చెప్తున్నారు, లేదా బ్రాండ్స్ లో సీల్ లేకుండా అమ్మేసినారు, ఈ ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో చేయడం ద్వారా అందినాయి, ఇది ఒక ఆరోపణ అనుకుందాం. ఇవన్నీ నిజాలు మనకు తెలియదు, పక్కన పెడితే ఇవన్నీ కాసేపు నిజం అనుకుందాం. దీనికి ముఖ్యమంత్రికి ఏం సంబంధం? వీళ్ళందరూ పోయి ముఖ్యమంత్రికి ఇచ్చారంటారు. నేను చెప్పాను, నేను బయట స్వర్ణ గారికి డబ్బు ఇచ్చానన్నట్టు ఉంటుంది విషయం. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన కాబట్టి వాళ్ళ నాయకులందరూ మిథున్ రెడ్డి గారు, భాస్కర్ అందరూ జగన్ గా ఇచ్చేసినారు అంటే వినడానికి బాగానే ఉంది. ఏంటి ఆధారం? ఇది మొదటి అంశం. రెండు, ఒకవేళ కల్తీ మద్యం అమ్మారు, ఎవరి స్థాయిలో చర్యలు జరుగుతాయి? జిల్లా కలెక్టర్ కింద ఉండే అధికారులు వాళ్ళు చూడాలి. ప్రొహిబిషన్, ఎక్సైజ్ అని. ముఖ్యమంత్రి గారు ఏమైనా సంతకం పెట్టి మీరందరూ కల్తీ మద్యం అమ్మానని చెప్పి పర్మిషన్ ఇస్తారా? ఇవ్వడు కదా. ఇది ఒకటి అంశం. రెండోది, జగన్ గారు తీసుకున్న పాలసీ డెసిషన్స్ ఏమైనా
ఈ మధ్యంలో మాల్ ప్రాక్టీస్కి కారణమైనాయా అది చీఫ్ మినిస్టర్ హోదాలో. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎందుకు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినారు? చంద్రబాబు గారు ఏదైతే మల్టీనేషనల్ కంపెనీ 90% 3,000 కోట్లు ఇస్తానని కదా స్కిల్ డెవలప్మెంట్ కోసం. ఆ కంపెనీ 90% ఇస్తానండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10% ఇస్తానండి. 90% ఇస్తానని ₹1 లేదు, 10% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం డబ్బులు రిలీజ్ చేసింది 2-3 సార్లు. ఆ రోజున అధికారులు అభ్యంతరం చెప్పినా ముఖ్యమంత్రి స్పెషల్ ఆదేశాలతో అయ్యాయని ఒక ఫైల్ దొరికిందని ఆ పేరుతో విచారణ పిలిచారు. ఎక్కడ టెక్నికల్ గా విచారించడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పాలసీ డెసిషన్ ఏంటి? ప్రభుత్వంలో ప్రైవేట్ సంస్థలో ఉన్నటువంటి మద్యం వ్యాపారాల్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చాడు. గవర్నమెంట్ షాపులు, గవర్నమెంట్ డిపోలు, అంటే డిపోలు అంటే మద్యం సప్లై చేసేటి, తర్వాత ప్రైవేట్ కంపెనీలు మద్యం డిపోలకు ఇస్తారు, డిపో వాళ్ళు ఇస్తారు, ఆన్లైన్ ప్రభుత్వం. దీంట్లో ముఖ్యమంత్రి గారికి మాల్ ప్రాక్టీస్ క్యాడ్ అవకాశం ఉంది. 2 ఇక్కడ పేర్లన్నీ వచ్చేసినాయి. ఎవరు? ఇప్పుడు మొన్న నాగేశ్వర రెడ్డి కేఎన్ఆర్ గారికి సంబంధించి తెలంగాణ మన సీఎం, మాజీ సీఎం గారి పిఏ, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఎక్కడ 10 ఎకరాలు ఉంది వాళ్ళ భార్య పైన, ఇంకో చోట ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఉండొచ్చు కూడా, నాకేం ఆధారాలు లేవు, కానీ అవన్నీ మద్యం ఉంది అంటారు వీళ్ళు. ఎట్లా, ఏ ఆధారం చెప్పినారు? ఇంతవరకు ఆయన విచారణ కూడా చేసి పూర్తి చేయలే. అప్పుడే చిత్తూరు జిల్లాలో ఎన్నో పేపర్లో చూసినాను, తిరుపతి జిల్లాలో 10 ఎకరాలు ఉన్నాయి ఒక వెంచర్ లో, ఆయన సతీ మీద ఉంది, అది మద్యం ఉంది అంటాడు. ఎట్లా చెప్తారు మీరు మద్యం? ఆయనకి ఓడి ఇచ్చినాడు, దానికి ఏం ఆధారం ఉంది? ఆయన తీసుకొచ్చి అదే కొన్నాడా, లేదా సొంతంగా డబ్బులు కొన్నాడా, అప్పు చేసి కొన్నాడా, ఎవరికేం తెలుసు? కాబట్టి ఎక్కడ ఆస్తుంటే అవన్నీ సిబిఐ మొత్తం మద్యం కేసులే, ఏ కేసు నడుస్తుందో ఆ కేసు. కాబట్టి ఇట్లాంటివి ముఖ్యమంత్రి గారి స్థాయిలో గవర్నర్ అంగీకారం తీసుకోవాలి. ఎందుకు చంద్రబాబు గారు తీసుకోకపోయినా ఆ కేసు నమోదైంది, ఆ వెసులుబాటు రాకముందు ఆ పేరుతో అది నడిచింది. ఆ తర్వాత కేసుల్లో ఏమి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఈ కేసులు ఫ్రెష్ కేసు, ఖచ్చితంగా గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి. గవర్నర్ అనుమతి ఇవ్వడం నేను మినిమం ఎవిడెన్స్ అయితే ఆయన చూపించాలి కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అరెస్ట్ చేయడానికి ఇది మాకు దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అనేది చూపించాలంటే నాకేం కనపడట్లా. వాళ్ళు బయటికి చేస్తున్న ఆరోపణలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని విచారించడానికి ఎక్కడ నాకైతే కనపట్ల. అదే ఫైనల్ గా ఉంటే మాత్రం ఆయన్ని అరెస్ట్ చేయడం కాదు కదా, విచారణ కూడా చేయలేదు. చూద్దాం సార్. ఇక మరోపక్క కృష్ణానది కరకట్టపై ఉన్న చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో అది జనసేన అభ్యర్థి లింగమనేని రమేష్ గారిదంటూ ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఏదైతే ఎన్నికల అఫిడవిట్ ఉందో దాంట్లో వెల్లడించడం మనం చూసాం. మీరు కొత్తగా చూసినారు, ఆయన ఎప్పుడో చెప్పాడు. చంద్రబాబు గారు ఇప్పుడు కాదు, 2014 నుంచి 19 వరకు ఉన్నాడు కదా అక్కడ, అప్పుడే చెప్పాడు అది లింగమనేని గెస్ట్ హౌస్, దాని ప్రభుత్వం తీసుకునేసింది అక్రమం అని. ఇది అక్రమం లేకపోతే క్విట్ ప్రోకోలో భాగంగా ఇల్లు ఇవ్వబడింది అనేది కూడా మనం చూస్తున్నాం ఆరోపణ. గతంలో ఈ ఆరోపణలు ఉన్నాయి. క్విట్ ప్రోకో ప్రకారం ఆయనకి ఏదో అలైన్మెంట్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో ఆయన గోల్ దగ్గరగా అది చేశారనే ఆరోపణలు కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. పాయింట్ ఏంటంటే ఇది కొత్త విషయం కాదు, ఆయన పేరుతో ఉంది కాబట్టి ఆయన రాసుకున్నాడు. పొరపాటు రాయకపోతే అది ఉన్న కేసు వేస్తే రాజ్యసభ సభ్యత్వం పోదు, అది ఆయన తెలుసు కాబట్టి ఉన్నదన్నట్టు రాసుకుంటాడు, అది ఎవరికైనా తప్పదు. అది జరిగింది ఏంటంటే ఆయనదే గెస్ట్ హౌస్ అది. ఆ గెస్ట్ హౌస్ తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అది అక్రమం, ఆ కరకట్ట మీద ఉన్నది అక్రమ ప్రాజెక్ట్, అక్రమ కట్టడాలే. దీన్ని ఆయన తీసుకొని దాన్ని మోడిఫికేషన్ చేసి అక్కడే సీఎం గారు నివాసం, అప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆనే ఉన్నాడు. దాని పక్కన ఉన్న అది కూడా అక్రమాన్ని కొట్టేసింది జగన్ గారు. ఆడొచ్చి సమావేశం వేసి కొట్టాడు, బారేసినారు, అదే ప్రజావేదిక అనే పేరుతో. ఆ తర్వాత చంద్రబాబు గారికి దీనికన్నా నోటీస్ ఇచ్చారు, మరి ఆయన తీసుకున్నాడు స్టేలో సంథింగ్ తీసుకుని అక్కడే ఉన్నారు. ఏదైనప్పుడు కూడా అది లింగమనేని గెస్ట్ హౌసే, దాంట్లో ఏమి సందేహం లేదు. 2 క్విట్ ప్రోకో గతంలో ఆరోపణలు వచ్చినాయి. ఎప్పుడు ఆయనకి ఆ గెస్ట్ హౌస్ ఇచ్చాడు కాబట్టి ఈయనకి రింగ్ రోడ్ అలాంటి ఆయన భూములు దగ్గరగా రోడ్డు బయట తిప్పినారు, ఎక్కడ తిప్పినారు అనేది ఒక ఎలిగేషన్ వైసీపీ చేసిన నిరూపితమైన సమస్య కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏదో పక్కన ఏదో ఆఫీస్ పక్కన ఏదో హెల్ప్ చేశాడని కొంతమంది అంటున్నారు. ఏదైనప్పుడు కూడా ఇది ఆరోపణలు మాత్రమే. లింగమనేని రమేష్ గారు ఒక బిగ్ షాట్, దాని డౌట్ ఏం లేదు. ఆయన పార్టీలకి ఆయన హెల్ప్ చేయొచ్చు కూడా ఫైనాన్షియల్ గా. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేనకి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నాడా, నైతిక సపోర్ట్ ఇస్తున్నాడా, ఇంకేం సపోర్ట్ ఇస్తున్నాడు, సాంకేతిక సపోర్ట్ ఇస్తున్నాడు మనకు తెలియదు. నేను లింగం రమేష్ లాంటి పెద్ద వ్యక్తులకు ఇచ్చినప్పుడు ఏదో ఇచ్చుంటాడు అని ఆరోపణలు ఎవరికైనా వస్తాయి. పారిశ్రామికవేత్తలకు పెద్ద వాళ్ళకి పదవులు ఇచ్చినప్పుడు, అంటే పార్టీలో పని చేయకుండా, డబ్బులు ఉండే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు, అది వేరే సంగతి, పార్టీలో పని చేయకుండా అట్లాంటిది ఏదైనా వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సొసైటీలో చర్చనీయాంశం అవుతా అంత మించి
పెద్ద చేసేది ఏముంది కాబట్టి లింగం రమేష్ గెస్ట్ హౌస్ అనేది ఇప్పుడు కొత్తగా ఆయన చెప్పారు తప్ప మొదటి నుంచి అది దాంట్లో ఏం దాచిపెట్టేదానికి ఏం లేదు. అండ్ మరీ ముఖ్యంగా రాజధాని పేరుతో అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్నారు అంటూ ఆరోపణలు మనం ఇంతకు ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు సెక్రటేరియట్ కాంప్లెక్స్కి సంబంధించి కావచ్చు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి సంబంధించి కావచ్చు, ఈ చదరపు అడుగుల విషయంలో కేంద్రం కొన్ని నంబర్స్ చెప్పింది. 5,587, 3,949 ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లెక్కలు చెప్తున్నారో ఈ లెక్కలకి, అంటే కేంద్ర లెక్కలకి, చంద్రబాబు నాయుడు గారి లెక్కలకి చాలా వ్యత్యాసం ఉంది. అంటే ఇండైరెక్ట్గా కేంద్రం ఒప్పుకుంటున్నట్టే కదా అక్కడ అవినీతి ఆరోపణ జరుగుతోంది అని. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. బ్యాంకులు, జాతీయ బ్యాంకులన్నీ అమరావతిలో 1 year బ్యాక్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఒక వరుస క్రమం ఉంటుంది అది. నేను కూడా ఇప్పుడు చూసిన శంకుస్థాపన శిలాఫలకాలు తప్ప టైం లేవు. 1 year అయిపోయింది. ఆ 1 year అయిపోయింది. 1 year పూర్తయిన సందర్భంగా ఆ అనౌన్స్మెంట్, దానికి ఆడ బిల్డింగ్లు కట్టుకోవడానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు, అది కూడా ఒకే చోట. ఒక్కొక్క బ్యాంకు హెడ్ క్వార్టర్ ఒక్కొక్క ఆఫీసుగా కాకుండా సెంట్రలైజ్డ్ గా చేస్తాము అని చెప్పి వచ్చింది. దానికి 2,000 చిల్లర కోట్లు ఎంతో కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఇంకా దీనికి ఇంకా ఆ రోజుని నిన్న సాయంత్రం అంతా రచ్చ అనకూడదు, రచ్చ అనాలి. అదేంటంటే ఇంక అయిపోయింది, అమరావతిలో అద్భుతాలు జరుగుతున్నాయి, 2,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బ్యాంకు, అందులో సెంట్రలైజ్డ్ కడుతున్నారు. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కట్టలేదు, ఓన్లీ అమరావతిలో కడుతున్నారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మావిగారిని మర్చిపోవాల్సిందే. కాబట్టి ఆ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రాజెక్టు కడితే ఇంకా మర్చిపోతారు లేదా, ఏదేదో మాట్లాడేశారు. ఈ అతిశాస్త్రులు యాడికి పోతున్నాయంటే ఇంకో రూపంలో చర్చిపోతున్నాయి. వాళ్ళు అసలు వాళ్ళ పాటికి వాళ్ళు బ్యాంకులు కట్టుకొని ఉంటే వాళ్ళు ఎస్ఎఫ్టీకి ఎంత కడతారో ఎవరు పట్టించుకున్నారు. వాళ్ళు ఇదైతే ఎప్పుడైతే అతి చేసినారో, ఇన్ని వేల కోట్లు కేటాయించారో, సెంట్రలైజ్ కడతారు, కాంక్రీట్ కడతారు, సిమెంట్ కడతారు, ఇసుక కడతారు, మొత్తం రోజు నేను డిబేట్లన్నీ అవే. అవన్నీ చర్చించినప్పుడు మీలాంటి వాళ్ళకి కొత్త ఆలోచన వస్తాయి కదా, ఇంతకు వాళ్ళు ఎంత కడుతున్నారు, వీళ్ళు ఎంత కడుతున్నారని. వాళ్ళ పాటికి వాళ్ళు ఏమంటారు, నా పాటికి నేను ఏదో టిఫిన్ తింటాను ఎందుకు ఏడిపించావన్నట్టు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో. ఇప్పుడు ఇట్లా వాళ్ళ పాటికి వాళ్ళు బ్యాంకులు కట్టుకొని ఉంటే ఈ చర్చ వచ్చిండేది కాదు. ఏదేదో దేనికి సంబంధం ఉండదు. స్వర్ణ గారు ఒక చిన్నది ఆలోచించండి, 12 బ్యాంకులు 15 బ్యాంకులు అనుకుంటాయి హెడ్ క్వార్టర్స్ లో, అవన్నీ ఆఫీసులు. ఇప్పుడు మీరు ఈహా టీవీని ఛానల్ని తిరుపతిలో పెట్టారనుకోండి, ఎవరు కట్టిస్తారు మీకు? మీరే కట్టుకుంటారుగా. అది ఈహా వాళ్ళు డబ్బులు పెట్టేస్తున్నట్టు ఈ ఛానల్ మీరు కట్టుకోకుండా ఎవరు కడతారు? కానీ కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టుకోకుండా ప్రపంచ బ్యాంకులు డబ్బులు కట్టారా? కాబట్టి ఇది ఒక సాధారణ విషయాన్ని ఒక పెద్ద అసాధారణ విషయం ప్రపంచంలో ఏడ జరిగినట్టు. ఇదే కేంద్ర ప్రభుత్వం ఐఐటి తిరుపతిలో కట్టింది, ఐజర్ కట్టింది. ఈ డబ్బులు ఎవరు కట్టారు? కేంద్ర ప్రభుత్వం కట్టింది. కేంద్ర ప్రభుత్వ సమస్యలని కేంద్రం కడుతుంది. అదేదో కొత్తగా అమరావతి మాత్రం కడుతున్నట్టుగా చాలా విచిత్రం. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారు, ఏరియా నాకు తెలియదు. ఆ ఏరియాలో ఎస్బీఐది పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది. ఒక రూట్ లో పోతుంటే జైబేరి వాళ్ళ కన్స్ట్రక్షన్స్ పక్కన హైదరాబాద్ ఒక పెద్ద కన్స్ట్రక్షన్ 20, 40, 50 ఎకరాల ప్లేస్ లో ఉంటుంది. ఆ డబ్బులు వాళ్ళే కట్టారు, కేంద్ర ప్రభుత్వం. ఏడైనా కేంద్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్టిట్యూషన్ కడితే వాళ్ళు కడతారో దీని రెంట్ లో పెట్టుకుంటారు. దాన్ని తీసుకొచ్చి ప్రపంచం ఎక్కడ లేనట్టు రెండు ఒకే చోట కట్టడం అద్భుతం ఉంటుంది. అదేంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎస్బీఐ ఒక చోట, ఆర్బీఐ ఒక చోట, ఇన్స్టిట్యూషన్ ఒక్కో చోట ఒక్కోసారి కట్టారనుకోండి, అది అద్భుతం కాదా? అన్ని కలిపి ఒక చోట కడితే ఖర్చులు తగ్గించుకోవడం కోసం కట్టినారు. దీన్ని పార్లమెంట్ తో ప్రాజెక్ట్ తో పోల్చేస్తారు. అది పార్లమెంట్ స్థాయి అంట, ఇంకా జగన్ కదిలించారంట. మీరు ఉదాహరణ దాంట్లో ఎస్బీఐ హెడ్ క్వార్టర్ తిరుపతిలో పెట్టుంటే పెట్టుకుంటారు వాళ్ళు. దీనికి రాజధానికి ఏం సంబంధం? కాబట్టి సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన అతి చర్చ వల్ల ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొత్త లాజిక్ తీసుకొచ్చారు. అదేంటి? అదే రాజధానిలో, అదే అమరావతిలో చంద్రబాబు గారి నాయకత్వంలో బిల్డింగ్లు ఒక ఎస్ఎఫ్టీకి ఎంత కడుతున్నారు, మన కేంద్ర ప్రభుత్వం ఎట్లా కడతా ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళకి సెంట్రలైజ్ అని చెప్పారు కదా, మీరు కూడా సెంట్రలైజ్ సెక్రటేరియట్ కడుతున్నారు. ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్ సెక్రటేరియట్. ఆ కోర్ సెక్రటేరియట్ కు జగన్మోహన్ రెడ్డి గారి లెక్కల ప్రకారం ప్రభుత్వం ₹5 ఇచ్చిన జీవోల ప్రకారం 20,000 చిల్లర ఎస్ఎఫ్టీ. అదే అమరావతిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రలైజ్డ్ పార్లమెంట్ తో పోల్చుకుంటున్నారు కదా, వేస్త ప్రాజెక్ట్ పేరుతో 4,000 చిల్లర కోట్లు, 4,000 చిల్లర రూపాయలతో కడుతున్నారు. దాదాపు 1/4. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన, మీరు ప్రతిష్టాత్మకం, నేను సాధారణ బిల్డింగ్ అనుకుంటున్నా, మీరు ప్రతిష్టాత్మకం, ప్రపంచంలో ఎక్కడ ఫస్ట్ టైం కడుతున్నారు కదా, అలాంటి బిల్డింగుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక ఎస్ఎఫ్టీకి 4,000 చిల్లరతో కడతా ఉంది. మీరు చెప్పగలరా ఈరోజు మీరు కడుతున్న బిల్డింగ్లని 4,000 చిల్లరతో కడతామని చెప్పగలరా? లేదా వాళ్ళు నాసిరకంగా కడుతున్నారు, మేము బలమైన పునాదులు వేస్తామని చెప్తారా?
లేదు ఒకైతే ఉంది కదా బండ సిద్ధాంతం, మేము ఐకానిక్ బిల్డింగ్లు కడతా ఉంటాం. అంటే అసెంబ్లీ ఒక ఐకానిక్, సెక్రటరియట్ ఒక హైకోర్టు, అన్ని ఐకానిక్ అయిన తర్వాత మనం అందరూ ఓ ఐకానిక్ అంటే అట్లే ఉంటుంది అనుకోవాలి. వాళ్ళ దగ్గర ఆన్సర్ ఒకటే, ఐకానిక్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కట్టేది ఐకానిక్ కాదనమాట, ఒక సాధారణ బిల్డింగ్, నాసిరకం బిల్డింగ్ అని చెప్తారా. కాబట్టి అతి చేయడం వల్ల అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పడం అవినీతి అని, వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్టులో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు 4,000 చిల్లరతో కట్టగాలేంది, మీరెందుకు 20,000తో కడుతున్నారనే ప్రశ్నకు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం పడుతోంది. సో వీటన్నిటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలపై స్పందించారు, డిఎస్సిపై స్పందించారు, రైతులకు సంబంధించి స్పందించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారనంటే, జంజీ అంతా చూస్తోంది, జంజీ ఆల్ఫా కూడా నడుస్తోంది, బొద్దింకలు వస్తున్నాయి. ఓకే, సో జగన్ గారు మాటలను ఎలా తీసుకోవాలంటారు? అంటే ఈయన బీజేపీకి వ్యతిరేకం అనే చర్చగా నడుస్తాను. ఇప్పుడు బొద్దింకలు కక్రోచ్ అంటే బీజేపీకి వ్యతిరేకంగా వచ్చింది, బీజేపీ వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారు, ఈయన అక్రోచ్లు వస్తారు కాదు, మేము కక్రోచ్లే అన్నాడు. మేము ఆంధ్రప్రదేశ్లో అది అంటే దాని అర్థం వాళ్ళు పెట్టిన కక్రోచ్ అనగా జంజీ కానీ కాక్రోచ్ ఫ్యాక్టరీ కానీ ఒక తిరుగుబాటుకు, ఒక నిరసనకు, ఒక హెచ్చరికకు నిదర్శనం. వాళ్ళు ఎందుకు పెట్టారు, బీజేపీ వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందని ఇక్కడ ప్రశ్నే కాదు. కాక్రోచ్ అనగానే ఒక తిరుగుబాటు, ఒక అసహ్యంతో, ఈ సొసైటీ పైన తిరుగుబాటు అసహ్యంతో. జంజీ అంటే మాకు నూతన ఫస్ట్ టైం ఓట్లు వేసిన వాళ్ళు, ఈ పాత తరం పోయి కొత్త తరం రావాలని కోరిక ప్రబలమైన నిదర్శనం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాన్సెప్ట్ అది. టీబీఐ డిమాండ్కి అడిగాడు, ఏది డిఎస్సికి సంబంధించి. ఇంత న్యాయమైనటువంటి అంశాలు ప్రస్తావిస్తున్నాం కాబట్టి సిబిఐ డిమాండ్కి మీరు ఒప్పుకోకపోతే కక్రోచ్లు వస్తాయని అంటే తిరుగుబాటు వస్తుంది. ఆ కక్రోచ్ పార్టీ కాదు, ఈయన కక్రోచ్ అని కాదు, మేము కూడా తిరుగుబాటు చేస్తున్నాం ఆల్రెడీ, మేము కూడా కక్రోచ్లే, మేము కూడా వస్తాము అంటే తిరగబడతాము. ఆ నేచర్ ని జగన్ గారు అట్టింది. కాకపోతే కక్రోచ్ అనగానే బీజేపీకి వ్యతిరేకంగా జగన్ ఏమన్నా మళ్ళీ కాంగ్రెస్ తో పోతాడ, మన విశాఖపట్నంలో కూడా పోయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నాడు కాబట్టి పోతాడు. కేంద్రందే కదా సంస్థ, అటు జరిగిందని కేంద్రాన్ని ప్రభుత్వం ఎవరిని ప్రశ్నిస్తాడు. కానీ ఇది రాజకీయపరమైన అంశం కాదు. సిబిఐ విచారణ అంగీకరించకపోతే తిరుగుబాటు ప్రజల నుంచి వస్తుందని చెప్పడం కోసం ఆయన ఆ పదాన్ని వాడాడని నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. నేను ఎప్పుడో నక్సలైట్ అయిపోదారనుకున్నాను, ఇంతకుముందు కూడా అన్న విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి జాతీయ మీడియా ముందు ఆయన అన్నారు. బట్ మా అన్నగారు దాన్ని అలా కాదు, అగ్రెసివ్గా ఉండకూడదు, ఇవన్నీ చెప్పారు. అండ్ చాలా విషయాల గురించి స్పందించారు. తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నారేమో 2029లో అంటూ చాలామంది అనుకుంటున్న నేపథ్యంలో నేను చేయడం లేదు, అట్ ద సేమ్ టైం నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా తిరగచ్చు, అది నా హక్కు అని కూడా మాట్లాడారు. ఏమంటారు? సొంతగా కొంచెం మీకు మర్చిపోయినట్టున్నారు. వారం క్రితం మన ఇంటర్వ్యూలో మీరు అడిగారు 29 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాడా పవన్ కళ్యాణ్ గారు, గుర్తుంటే మీకు బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుందని చెప్పాను. అమిత్ షా గారు చెప్పేశాడు పంజాబ్ లో తెలంగాణలో ఒంటరి పోరని, ఇంకా మరోసారి స్టోన్ మార్చేసినాడు. సింపుల్ లాజిక్ అంతే. అమిత్ షా గారి ప్రకటన ఆయన ప్రకటన కారణం. అరే తెలంగాణలో ఊగి నిన్న ప్రెస్ మీట్ పెట్టి 29లో వస్తాం, నవ సమాజాన్ని నిర్మిస్తాం, తెలంగాణలో ఎందుకు రాకూడదు, నేనే వస్తా ఊగిపోయినాడు కదా. ఆ రోజు సాయంత్రం మీరు ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో చెప్పాను ఆయన పోటీ చేస్తాడా ఈసారి ఆయన్ని, అది బీజేపీ చేతిలో ఉంటుంది, బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అన్నాం. ఈ రోజు బీజేపీ నిర్ణయం తీసుకుంది, వెంటనే నేను పోటీ చేయని చెప్పేశాను. కాబట్టి తెలంగాణలో బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆయన రాజకీయ నిర్ణయం ఉంటుంది తప్ప ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఏం చెప్పాలి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను రాకూడదా, నేను ఎందుకు రాకూడదు, వస్తాను తిరగతాను, 2029 ఒంటరిగా పోటీ చేస్తాను, రాసి పెట్టుకోండి అన్ని మాట్లాడి పైపించి గ్రేటర్ హైదరాబాద్ లో పోటీ చేస్తాను మాట్లాడండి. ఇప్పుడు బీజేపీలో ఎప్పుడైతే ఒంటరి డెసిషన్ తీసుకున్నారో ఇంకా మనం ఒంటరి కూడా మనం పోటీ చేయలేం కదా, బీజేపీ కాదని పోయే పరిస్థితి లేదు కదా, కాబట్టి చేయదు. కాబట్టి బీజేపీ తీసుకున్న రాజకీయ నిర్ణయం కారణంగా ఆయన నిర్ణయాన్ని మార్చుకున్నాడు అనిపిస్తుంది నాకు. ఈ నిర్ణయాన్ని ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు అనవసరంగా ప్రకటన చేసేది? ఇప్పుడు తెలంగాణ సమాజం ఏమనుకుంటుంది, తెలంగాణ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఏమనుకుంటారు? రెండోది ఎక్కడికన్నా పోవచ్చు. స్వర్ణ మీరు కూడా భారతదేశం ఎక్కడ తిరగట్లేదా, మనకు డబ్బులు లేవు కూడా తిరగట్లేదు, కానీ మన పోతే ఎవడొస్తుంటాడు దేశంలో. కాబట్టి ఆయన ఎవరు వద్దంటారు, యాడికి పోవద్దు అంటాడు, పోయి ఏం చేస్తాడని ప్రశ్న తప్ప యాడికి పోతే ఎవడొద్దన్నాడు, ఓపిక ఉండాలి, డబ్బులు ఉండాలి తప్ప ఎవడొద్దంటాడు. రెండోది నేను నక్సలైట్ కాదు, ఆయన కాంతి జగన్ ఒకటే, మీద అన్ని అయిపోయినాడు, నక్సలైట్ అయిపోయినాడు, ఆయన
చెగువేరా అయిపోయినాడు, కమ్యూనిస్ట్ అయినాడు, బిఎస్పీ అయినాడు, బీజేపీ అయినాడు, తెలుగుదేశం అయినాడు, అందరితో అయిపోయింది. ఇంకా జగన్ కుదరదు కాబట్టి జగన్ కాబట్టి ఆయన ఏమన్నా కాగలడు. పంపించి ఆయన సినిమా హీరో కాబట్టి ఏమన్నా కాగలడేమో. కాబట్టి ఏమన్నా కాకపోతే ఆయన కాలేడు, అది సమస్య. పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటారని మీరు ఏవో కుల రాజకీయాల గురించి కూడా ప్రస్తావించారు ఆయన. కుల రాజకీయాలను అర్థం చేసుకోవడం అంటే చాలా లోతైన అవగాహన ఉండాలి అంటూ ఆ విషయాన్ని కూడా ఆయన ఆ పాయింట్ కూడా తీశారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కోరుకుంటా ఉండేది మీరు ఏవో అయిపోవద్దంటే పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ తప్ప అన్ని అయిపోతున్నారు. ఇది పంచాయతీ వస్తుంది, వాళ్ళ అభిమానులు అటు ఫీల్ అవుతున్నారు. కులాన్ని గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడు అనేది ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన ఏం మాట్లాడాడో ఇంకా గ్రంథం రాయొచ్చు. ఈ రోజు మాట్లాడిన దానికి మీరు ఆ ప్రశ్న అనుకో, ఈ రోజు మాట్లాడింది చెప్పాలన్నా, నిన్న మాట్లాడింది చెప్పాలన్నా, లేకపోతే మొన్న మాట్లాడింది చెప్పాలన్నా, ఇన్ని అడగాల్సి వస్తుంది మిమ్మల్ని. ఎందుకంటే ఆయన ఏ రోజు కులం గురించి మాట్లాడిన దాన్ని బట్టి మన ఆన్సర్ ఉంటుంది. ఒక స్టాండ్ ఉంటాయి కదా, కులం చైతన్యం కావాలంటాడు, కాపు చైతన్యం కావాలంటాడు, పెద్ద తరహా కావాలంటాడు, నా కులం వద్దు అంటాడు. కులం అర్థం చేసుకోవాలంటే చాలా స్టడీ చేయాలంటారు. చాలా ఎక్కువ చదువుకున్న వ్యక్తే కదా మీరు, కొత్త స్టడీ చేసేది ఏంటి. అంటే ఆయనకు ఆ రోజు అవసరమైన మాట కులం ఏ విషయంలో మాట్లాడుతూ మీరు కూడా అదే మాట్లాడుతుంటే అనిపిస్తున్నారు. అండ్ మరోపక్క ఇక బీజేపీ సిద్ధాంతం గురించి మాట్లాడదాం సార్. ఎప్పుడైతే తమిళనాడులో ఉన్న రాజకీయాలు చూసిన తర్వాత, పశ్చిమ బెంగాల్ ఇష్యూ తర్వాత అమిత్ షా గారు ఇక్కడ నుంచి ఎక్కడ పోటీ చేసినా సరే మేము సింగిల్గానే పోటీ చేస్తాం అంటున్నారు. కాబట్టి కొన్ని రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్లో సింగిల్గా పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోందా? ఇప్పటికీ తమిళనాడులో డిఎంకేతో జత కడుతున్నారు, కానీ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోందా? ఏంటి లెక్కలు? ఎక్కువ చోట్ల బీజేపీ ఒంటరిగా పోటీ చేయడానికి మొగ్గు చూపిస్తుంది. వాళ్ళకి పట్టు వచ్చింది, బెంగాల్లో పట్టు వచ్చింది ఒంటరిగా పోటీ చేసి. బెంగాల్ ఎన్నికల తర్వాత వీళ్ళు స్ట్రాటజీ మార్చుకున్నట్లుగా అనిపిస్తోంది కదా సార్ రాజకీయాల పట్ల. ఇప్పుడు మహారాష్ట్రలో ఒంటరిగా ఎట్టు పోటీ చేస్తారు? చేయలేరు కదా. కాబట్టి పోటీ చేసే అవకాశం ఉన్న చోట పోటీ. తెలంగాణలో ఒంటరి కాబట్టి ఏం చేస్తారు? ఎవడు కలిసి వస్తాడు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పిలిస్తే వస్తారు. వాళ్ళ లాభమా నష్టం అనేది వేరే చేసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ రాజకీయాల నేపథ్యంలో. కానీ తెలంగాణలో పోటీ చేయలేరు. కర్ణాటకలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలి లేదు. తమిళనాడులో ఏటీఎంకి ఉంది కాబట్టి పొత్తు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన రెడీ ఉంది కాబట్టి పొత్తు పెట్టుకున్నారు. అవకాశం తను బలం లేని చోట, తనతో మిత్రపక్షం దొరికిన చోట ఖచ్చితంగా బీజేపీ మిత్రపక్షాలతో ఉంటుంది. తను ఒంటరిగా చేయగలిగిన చోట ఒంటరిగా చేస్తుంది. కాబట్టి ఒంటరిగా చేసే రాష్ట్రాలు పెరిగినాయి ఇప్పుడు. అందువల్ల ఆ లాజిక్ ముందుకు తీసుకొచ్చారు. తక్కువ రాష్ట్రాలను ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు ఉండవు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో 29 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా చేస్తుందనే నిర్ధారణ ఇప్పుడు రాలేదు. వాళ్ళకేమో బలమైన సోర్స్ దొరికితే అప్పుడు చెప్పారు. అండ్ వాళ్ళు సొంతంగా ఎదిగే అవకాశం చోట సొంతంగానే చేస్తారు. అవకాశం లేని చోట అవసరం వచ్చే వాళ్ళ ఉన్న చోట కలిసి పోటీ చేస్తారు. ఇంతకు మించి కానీ ఇప్పుడు పెరిగిన తోడు ఎందుకంటే ఇవి ఎక్కువ పెరిగినాయి. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.